రాజకీయాల్లో సీనియారిటీ మంచి పాయింట్. ఈటెల రాజేందర్ చాలా సీనియర్, కరెక్ట్ పాయింట్ని క్యాచ్ చేశారు. కేకే మొన్ననే పార్టీలో చేర్చుకున్నారు కదా, కాంగ్రెస్ పార్టీలో. కేకేతో పాటుగా హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా చేరారు. వాస్తవంగా హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కూడా కాదు, ఓ రకంగా సింగిల్ డిజిట్లో కూడా అవమానకరమైనటువంటి ఓటమిని చవిచూసింది. అట్లాంటిది ఇప్పుడు కార్పొరేటర్లందరినీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లందరినీ తమ పార్టీలో చేర్చేసుకుని, మేయర్ని కూడా తమ పార్టీలో చేర్చేసుకుని కథ నడిపే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. అందుకోసమనే అసలు వాస్తవం కేకేని చేర్చుకుంది, లేకపోతే కేకేతో పెద్ద అవసరం లేదు ఆయనకి. కాకపోతే ఈటెల రాజేందర్ ఒక పాయింట్ రైజ్ చేశారు. మొన్న మధ్యన పొన్నాల లక్ష్మయ్య బీసీలకు అన్యాయం జరిగిందంటూ రాజీనామా చేసి బీఆర్ఎస్కి చేరినటువంటి నేపథ్యంలో ఏదైతే రేవంత్ చేసిన కామెంట్లు ముసలోళ్ళకి ఇట్లాంటి బుద్ధులు అన్నటువంటి పాయింట్ని గుర్తు చేస్తూ, పొన్నాల లక్ష్మి పార్టీ మారినప్పుడు ఈ వయసులో ఇదేం బుద్ధి అని విమర్శలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేకేశ్వరరావుని పార్టీలోకి ఎట్లా తీసుకున్నారు, ఇది ఆయన అడిగినటువంటి ప్రశ్న. సూటి ప్రశ్న, సరైనటువంటి ప్రశ్న. ఇక్కడే కేకే గారికి అంటే బెడ్ ఉంది, ఆవిడ తర్వాత రాజకీయం అవసరానికి ఉపయోగపడుతుంది. పొన్నాల గారికి వారసులు లేరు అనుకుంటా, అందుకని అనుకుంటా.